హాయ్ స్నేహితులారా! వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఈరోజైతే మన ఛానల్‌లో పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పచ్చడిని చేదు లేకుండా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నిమ్మకాయలను తీసుకొని కడిగి శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇంకెక్కడన్నా తడుందేమో చూసుకొని ఇలాగ క్లీన్ చేసుకోవాలి. మనం మచ్చలు ఉన్న నిమ్మకాయలనైతే సెపరేట్ చేసేయాలి. నీట్‌గా ఉన్న నిమ్మకాయలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. లేదంటే పచ్చడి అనేది పాడవుతుంది. ఇంకా చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే మనకి చేదనేది రాదనమాట. ఇంకా పెద్ద కాయలు తీసుకుంటే మనకి రసం అనేది బావుంటుంది. వాటినైతే నేను 8 ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇంకా చిన్న కాయలైతే మాత్రం 4 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో ఆ తోలుకున్న చేదనేది అంటుకుంటుంది కాబట్టి కట్ చేసినప్పుడు ఇలా చేతులు తుడుచుకుంటే పొడిగుడ్డతో చేదనేది రాదు. ఇంకా కొన్ని టిప్స్ అనేవి ఉన్నవి. ముందు ముందు చెప్తాను. వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంకా కట్ చేసుకున్న పీసెస్‌నన్నీ ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మచ్చలు వచ్చిన నిమ్మకాయలు ఇలా సెపరేట్ చేసేద్దాం. ఇవైతే మనం రసం తీసి యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఫస్ట్ అయితే మనం తర్వాత ఒక డబ్బాని తీసుకోవాలి. చాలా పొడిగా ఉండాలి. నీట్‌గా ఉండాలి డబ్బా అనేది. తీసుకున్నాం. ఇలా దీన్ని తీసుకొని దీంట్లో మనం కట్ చేసిన నిమ్మకాయలను యాడ్ చేద్దాం. అయితే ఫస్ట్ దీంట్లో ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాం. బాగా చిన్ని గ్లాస్‌తో ఉండే ఒక 60 ఎంఎల్ వాటర్ పట్టేంత గ్లాస్‌లో ఉండే ఉప్పునైతే నేను తీసుకున్నాను. గళ్ళుప్పునైతే వేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే పచ్చడి పాడవకుండా మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ ఉప్పు వేయడం వల్ల. సాల్ట్ అయితే మనకంత ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇంక నేను ఒక 50 గ్రాముల వరకు పసుపుననేది యాడ్ చేస్తున్నాను. మనం పట్టే పచ్చడిని బట్టి ఆ అమౌంట్ అనేది పెంచుకుంటూ ఉండొచ్చు. నేనైతే ఒక 30 నిమ్మకాయలకైతే తీసుకున్నాను. దాంట్లో ఒక 10 కాయలైతే రసమైతే యాడ్ చేస్తున్నాను. పుల్లగా కావాలంటే, లేదు పులుపు తక్కువ కావాలంటే 5 కాయల రసం వేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేను కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలనైతే ఉప్పు, పసుపు కలిపిన ఈ డబ్బాలోకైతే వేసి నిమ్మకాయ ముక్కలన్నీ ఇలా పైనుంచి కిందకి ఒకసారి కుదుపుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఉప్పు, పసుపు అంతా మన ముక్కలకి నిమ్మకాయ ముక్కలకి పట్టేస్తుంది. ఇంకా తర్వాత వీటిని పక్కన పెట్టి మచ్చలుగా ఉన్న నిమ్మకాయలనైతే పక్కన పెట్టాం కదా! వాటినైతే ఇప్పుడు తీసుకొని దాంట్లో ఇలాగా రసం అనేది మనం తీసుకోవాలి. రసాన్ని ఇలాగా పిండుకొని ఒక గిన్నెలోకి ఆ రసాన్నయితే మనం ఇంత రసం వచ్చింది. ఈ రసాన్ని మనం నిమ్మకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా ఆల్రెడీ. దాంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఈ నిమ్మకాయ రసాన్నంతా నిమ్మ ముక్కల్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. కుదుపుకుంటా గానీ, ఏదైనా గరిటెతో గానీ ఇలా పైకి కిందకి మిక్స్ చేసుకుంటే మనకి చూసారు కదా! ఈ రసం అనేది ఇలా కిందకి దిగుతా ఉంటుంది. ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం దీనిని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. అయితే మనం పక్కన పెట్టిన తర్వాత ఒక 2 డేస్ ఆగి మళ్ళీ దీన్ని చూసుకోవాలి ఒకసారి. ఎందుకని అంటే మనం 2 రోజుల తర్వాత చూస్తే మనకించక్క ఈ పులుపుకి ఇలాగ కొంచెం ఉంటాయన్నమాట. కొంచెం మగ్గినట్టుగా ఇలా ఉంటవి. ఇప్పుడు వీటిని ఇలా తీసుకొని దీంట్లోని గింజలనేవి ఉంటాయి కదా! మనం కోసినప్పుడు, కట్ చేసినప్పుడు తీస్తే అవి చేదొచ్చేస్తాయి. కానీ ఇప్పుడేంటంటే మనం ఇలాగా కొంచెం ఊరిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని ఒక ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్ తీసుకొని ఇప్పుడు చేతికి ఒక కవర్ అనేది కట్టుకోండి. డైరెక్ట్‌గా చేత్తో పట్టుకుంటే పచ్చడి పాడవుతుంది కాబట్టి ఒక కవర్ అనేది కట్టుకొని, ఇంకా ఇలాగ దాంట్లో ఉన్న గింజలు ఇలాగ ఊరిపోవడం వల్ల సెపరేట్‌గా వచ్చేస్తాయి ఈజీగా. ఇలాగ అన్ని గింజలు ఇలా తీసేసుకుంటే చూసారు కదా! ఎన్ని గింజలొచ్చినాయో. ఇంకా రసంలో ఉన్న గింజలు కూడా మనం దీంతో తీసేయొచ్చండి. స్ట్రైనర్‌తో తీసేసి సెపరేట్ చేసేయొచ్చు. ఇంకా గింజలన్నీ ఇలా ఈజీగా తీసుకోవచ్చు. మనం పచ్చడి కట్ చేసినప్పుడు తీస్తే చేదొచ్చేస్తుంది. కాబట్టి 2 డేస్ తర్వాత ఇలా తీస్తే ఫోర్క్‌తో ఈజీగా వచ్చేస్తాయి. ఇంక ఇలా సెపరేట్ చేసినవన్నీ మళ్ళీ మనం గింజలు సెపరేట్ చేసుకున్న తర్వాత ఆ ఓటలో అనేది యాడ్ చేసేసుకోవడమేనండి. ఇవన్నీ మళ్ళీ ఈ డబ్బాలో అయితే యాడ్ చేసేద్దాం. దాంట్లో అయితే కనిపిస్తుంది కదా! నిమ్మరసం, ఉప్పు, పసుపు అదైతే ఊరింది. ఓటైతే ఉందనమాట. ఇంకా మళ్ళీ దీంట్లో అయితే మనం ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం పక్కన పెట్టేయాలి. దీన్ని 21 డేస్ ఊరనిస్తే మనకి చాలా చాలా బావుంటుందనమాట పచ్చడి. మనం 21 డేస్ పక్కన పెట్టినప్పుడు ప్రతిరోజు ఒకసారి పైకి కిందకి మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు పాడవకుండా ఉంటుంది. మనం చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. 21 డేస్ తర్వాత మనకి పచ్చడనేది ఇలా ఉంటుందనమాట. నిమ్మకాయ ముక్కలు. ఇప్పుడు పచ్చడి అయితే మిక్స్ చేసుకుందాం. మనం ఇది ఇలా మిక్స్ చేసుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం
ఇలా కారం అవి కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు. లేదంటే గనక ఒక్కసారి కలుపుకున్నా కూడా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటే ఏంటంటే ఫ్రెష్‌గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఇక్కడైతే నేను 3 స్పూన్ల మెంతులు తీసుకున్నానండి. ఇంకా 6 స్పూన్ల వరకు ఆవాలను తీసుకున్నాను. రెండిటిని లైట్‌గా వేడి చేస్తున్నాను. లైట్‌గా మనం ఫ్రై చేసుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్‌ని మనం ఇలా కారం మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి కారం మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పచ్చడిలో మనం ఈ మెంతులు, ఆవాలు పౌడర్ ఉంది కదా! ఇది వేసి మిక్స్ చేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా తర్వాత దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తున్నాను. పచ్చడికి ఆ ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుందనమాట. ఫ్లేవర్ కూడా బావుంటుంది. ఇంకా ఇదిలా ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపుని ఆ నూనె అంతా చల్లారనించి మనం మిక్స్ చేసుకున్న ఈ పచ్చడిలో అయితే అది కూడా వేసి ఆయిల్, తాలింపు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా కలుస్తుంది. ముందైతే కొంచెం ఆయిల్ వేసి ముందు మిక్స్ చేసేసి తర్వాత చల్లారిన తాలింపును కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి సాల్ట్ ఏమన్నా తగ్గింది అని అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చనమాట. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి టేస్ట్ చూసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఏదైనా ఒక టైట్‌గా ఉండే కంటైనర్‌లో గ్లాస్ బౌల్‌లో గానీ, ఇంకా లేదంటే ప్లాస్టిక్ దాంట్లో గానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మీరు ఊరబెట్టుకున్న దాన్ని అలా ఉంచేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం మనం ఇలా తాలింపు వేసుకొని యూజ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం, ఇంకా పచ్చళ్ళ కోసం మన ఛానెల్‌ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా రకాల వంటలైతే ఉంటాయి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినియి అని అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానెల్‌లో చికెన్ పచ్చడి అవి కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్లి ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.